హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను నా మార్నింగ్ రొటీన్ అయితే నేను మీ అందరికీ షేర్ చేస్తున్నానండి. ఈరోజు ఫ్రైడే కదా, ఇంకా మార్నింగ్ లేచి ఇంకా ఫ్రెష్ అయిపోయి ఇల్లు వాకిలు తుడిచేసేసుకొని పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా నైట్ అయితే స్టవ్ అంటే మొత్తం అంతా కూడా క్లీన్ చేసేసి అలా పెట్టేసేసుకున్నాను. ఇంకా ఎర్లీ మార్నింగ్ లేవగానే ఒక్కసారి మనం స్టవ్ని అలాగా క్లాత్ తీసుకొని ఒకసారి తుడుచుకుంటే ఇంకా బాగుంటుందండి. ఎందుకంటే నైట్ ఎంత మనం వాష్ చేసి పెట్టుకున్నా కూడా చిన్న చిన్న డస్ట్ అనేది కొద్దిగా పడుతుంది కదా, ఇంకా అందుకని క్లీన్ చేసేసుకొని చక్కగా పెట్టేసుకుంటే అయిపోద్ది. ఫ్రైడే కాబట్టి ఇంకా స్టవ్ అనేది చక్కగా నీట్గా క్లీన్ చేసేసుకొని, అంటే ఫ్రైడేనే కాదులేండి, ఎవ్రీడే కూడా నేను స్టవ్ అనేది క్లీన్ చేసేసుకుంటాను. ఇంకా బొట్లు అవన్నీ పసుపు కుంకుమ పెట్టేసుకుంటే చూడడానికి ఎంత ముచ్చటగా ఉందో కదా, చాలా బాగుంది, చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా తర్వాత ఇది నైటే మొత్తం అంతా కూడా క్లీన్ చేసేసుకొని పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా ఎందుకంటే మార్నింగ్ లేవగానే వంట చేయాలి అంటే మనకి కిచెన్ నీట్గా ఉంటేనే కదా మనకి వెళ్ళగానే చూడగానే చెయ్యాలి అనిపిస్తుంది. కానీ నీట్గా లేదనుకోండి, చాలా చిరాగ్గా అసలు ఏంట్రా బాబు ఈ కిచెన్ ఇట్లా ఉంది, ఇంక ఎప్పుడు వంట చేయాలి, ఎప్పుడు టిఫిన్ చేయాలి, ఇవన్నీ కూడా ఉంటాయి కదా. అందుకని అట్లా కాకుండా నైటే మనం అన్నీ కూడా వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నట్లయితే ఇంకా వంట అనేది చాలా ఫాస్ట్గా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంకా మార్నింగ్ లేవగానే నేను హాట్ వాటర్ తాగుతాను కదా, ఇంకా హాట్ వాటర్ కోసం వాటర్ అయితే పెట్టేసేసుకున్నాను. ఇంకా తర్వాత వచ్చేసి చట్నీ అయితే ప్రిపేర్ చేయాలి. దోశ అయితే వేద్దాం అనుకుంటున్నాను, అందుకని చెప్పి దానికోసం నేను పల్లీలు అయితే వేయించేసేసుకుంటున్నాను అనమాట. ఇంకా పల్లీ చట్నీ మా ఇంట్లో అయితే డైలీ పల్లీ చట్నీ అయితే ఉండాల్సిందేనండి. ఇంకా ఏ చట్నీ ఉన్నా లేకపోయినా టిఫిన్ అంటే చాలు ఇంకా మాకు పల్లీ చట్నీ అనమాట. పిల్లలకి, మా వారికి, అందరికీ కూడా ఇంకా పల్లీ చట్నీ. ఇంకా పల్లీలు వేయకపోయినా పక్కన పెట్టేసేసి ఇంకా టమాటా పచ్చిమిరకాయ కూడా వేపేసి పక్కన పెట్టేశానండి. ఇంకా చట్నీ అయితే మిక్సీ చేసేసేయడమే. ఇప్పుడైతే లంచ్ బాక్స్లోకి టమాటో రైస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా కొంచెం ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, అలాగే పచ్చని పప్పు అవన్నీ కూడా వేసుకున్నాను అనమాట. పప్పు దినుసులు వేసుకొని కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక ఆనియన్ అయితే కట్ చేసుకుంది వేసేసాను. ఇంక ఈ ఆనియన్ కూడా బాగా మగ్గాలన్నమాట. ఇంకా ఈ ఆనియన్ కూడా మగ్గేసిన తర్వాత ఇందులో పచ్చిమిరపకాయ అవి కూడా వేసుకోవచ్చు. మీరు ఈరోజు ఏం ప్రిపేర్ చేసుకున్నారు నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. పిల్లలకి టమాటో రైస్, ఎగ్ రైస్ గట్లా కొద్దిగా కొంచెం బాక్సెస్లోకి ఇట్లా రైసెస్ అయితే ఇష్టపడతారు కదా. పుదీనా రైస్ ఒకరోజు అలా వీక్లీ ప్లాన్ చేసేసుకుంటానమాట. ఒకరోజు టమాటో రైస్ చేస్తే ఒకరోజు పుదీనా రైస్. ఇంకా తర్వాత వెజిటేబుల్స్ ఏమైనా వాళ్ళు తింటా అంటే వెజిటేబుల్స్, మధ్య బెండకాయ ఫ్రై, ఇంకా అట్లా వాళ్ళ ఇష్టం అనమాట. ఇంక ఈరోజు అయితే టమాటో రైస్ చేసేద్దాము తొందరగా. టైం కూడా ఈరోజు ఎక్కువ టైం అయితే లేదండి, కొంచెం లేట్గా లేచాను. అందుకని చెప్పేసి టమాటో రైస్ అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను అనమాట. ఇంకా టమాటో రైస్ కూడా చక్కగా పులుపులుగా బాగుంటుంది కదా, టేస్టీగా తినేస్తారనమాట ఏమీ పేచి పెట్టకుండా. ఇంకా అందుకని చెప్పి ఈరోజు టమాటో రైస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా ఆనియన్ మగ్గేసిన తర్వాత ఇందులో ఒక టమాటో అయితే కట్ చేసేసుకున్నానండి. చిన్న చిన్నవి అయితే 2 వేసుకోవాలి, లేదా ఒకటే పెద్దదైతే ఒకటైతే సరిపోతుంది. అంటే 1 కప్ గ్లాసే కదా, అందుకని చెప్పి వేసారనమాట. దీంట్లో ఇంకా కరివేపాకు కూడా వేసుకొని ఇంకా ఫ్రై చేసేస్తున్నాను. ఇంకా ఇవి కూడా కొద్దిగా మెత్తగా అయితేనే బాగుంటుందన్నమాట. ఇంకా అంటే మనకి ఉడికినప్పుడు అవి కనిపించకుండా ఉంటేనే పిల్లలు కొంచెం ప్లెయిన్ రైస్ కదా అన్నట్టుగా తినేస్తారు. చిన్నపిల్లలు కూడా చక్కగా హ్యాపీగా తినేస్తారనమాట. ఇంకా తర్వాత వచ్చేసి ఇందులో కొద్దిగా పసుపు, సాల్ట్ వేస్తున్నానండి. ఇంకా సాల్ట్ వేసేసుకున్న తర్వాత కొంచెం పసుపు అనేది కూడా యాడ్ చేసుకోవచ్చు. కొంచెం పసుపు, ఇంకా కారం, అలాగే స్పైసెస్ పిల్లలు ఏమి ఇష్టపడతారో అవన్నీ కూడా వేసుకోవచ్చు అనమాట. చాలా సింపుల్గా అయితే చేస్తున్నాను అనమాట. చాలా సింపుల్గా అయితే ఉంటుంది. రైస్ అయితే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. కొద్దిగా సాల్ట్ వేసుకొని తర్వాత కొద్దిగా పసుపు వేసేసుకున్నాను. ఇంకా తర్వాత ఒకసారి మొత్తం అంతా కూడా కలుపుకోవాలి. ఇలా కలిపేసేసుకున్న తర్వాత కొంచెం ఈ టమాటో అంతా కూడా బాగా మగ్గింది కదా, ఇప్పుడు కొంచెం స్పైసీగా ఎంత తింటారో అంత కారం అనేది యాడ్ చేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక్కసారి మొత్తం అంతా కూడా కలుపుకొని దీంట్లో కొంచెం ధనియా పౌడర్ వేసుకోవాలి. కొంచెం జీలకర్ర పౌడర్ కూడా వేసుకున్నా కూడా బాగుంటుంది. కాకపోతే జీలకర్ర పౌడర్ బదులు కొంచెం ధనియాల పౌడర్ అయితే వేసేసుకున్నాం అనమాట. ఇంకా మొత్తం అంతా కూడా ఒకసారి మొత్తం కలుపుకోవాలి. కలిపేసేసిన తర్వాత ఇంకా రైస్ వేసేసుకోవాలి. ఇంకా పిల్లలు కొంచెం బిర్యానీ
ఫ్లేవర్గా కావాలి అనుకుంటే కొంచెం గరం మసాలా, బిర్యానీ పౌడర్ అట్లా వేసుకోవచ్చు. కానీ నేనైతే ఏమేమి వేయకుండా ధనియా పౌడర్ అయితే వేసాను. ఇంక వేసిన తర్వాత రైస్ కూడా వేసుకొని ఒకసారి మొత్తం అంతా కూడా కలిపేసేసుకుంటున్నాను. ఎంత రైస్ అయితే అవసరమో బాక్స్కి అంత రైస్ అయితే తీసుకొని కలిపేసేసుకుంటున్నానండి. ఇలా కలిపేసేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర చల్లేసుకొని పక్కన పెట్టేసుకుంటే మనకి టమాటో రైస్ అనేది రెడీ అయిపోతుంది. చూసారు కదా, మొత్తం అన్నం అంతా కూడా కలవాలి. ఇలా కలిస్తేనే కనుక మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. బాక్స్ అనేది వదిలేయకుండా ఇంటికి తీసుకొచ్చేస్తారనమాట. చాలా సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు టమాటో రైస్ని. ఇంకా తర్వాత ఇంకా దోశలు అయితే వేయాలి కదా, ఇంకా టైం అయిపోతుంది. ఇంకా రైస్ అయితే కలిపి పక్కన పెట్టేసేసుకున్నాను. ఇప్పుడు దోశ అయితే వేసేస్తున్నాను. ఇంకా దోశ పిండి కూడా నైటే మనం రుబ్బు పెట్టుకుంటే మార్నింగ్కి దోశ అనేది చాలా బాగుంటుంది కదా. కొంతమంది ఏం చేస్తారంటే మార్నింగే గ్రైండ్ చేసుకొని మార్నింగే దోశ వేస్తారు. ప్లస్ ఆ దోశ అనేది పెద్ద టేస్ట్ అయితే ఉండదు. ఇంకా నేనైతే నైటే ఇంకా ఇట్లా మార్నింగ్ నానబెడతాను. ఈవినింగ్కి అయిపోతుంది కదా, ఇంకా నానిన తర్వాత ఈవినింగ్ గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటాను అనమాట. ఇట్లా ఒకసారి చేసుకున్నామంటే కొంచెం శ్రమ అనుకోకుండా మనకి ఒక 3-4 డేస్ పైనే వస్తుందన్నమాట దోసపిండి అనేది. దోసపిండి ఇంట్లో ఉందనుకోండి, పునుగులు వేసుకోవచ్చు, పులి బొంగరాలు వేసుకోవచ్చు, అట్లా మన ఇష్టం ఏదైనా వేసుకోవచ్చు కదా. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.